నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలకు రియల్ టైమ్ లోనే స్పందించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. టీజీఆర్ఎస్ దరఖాస్తుల త్వరిత పరిష్కారం, పట్టణ ప్రాంతాల్లో జీరో వేస్ట్ లక్ష్యం, ప్రజా ఫిర్యాదులపై తక్షణ స్పందన వంటి అంశాలపై సచివాలయాల్లోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో లాస్ట్ మైల్ గవర్నెన్స్ ప్రజలకు చేరాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ప్రజాపాలనలో రాజకీయ నాయకత్వం, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి సారించారు. సీఎంలో హ్యూసాంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యొకోటో తకేషితో భేటీ అయిన లోకేష్ శ్రీ సిటీ లేదా తిరుపతి సమీపంలో విద్యుత్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. సీఎంలోని హ్యూసాంగ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగ విస్తరణ ప్రణాళికలను వివరించారు. ప్రస్తుత రాష్ట్రంలో 8,000 కోట్ల విలువైన ట్రాన్స్మిషన్స్ నెట్వర్క్ ఉందని, 2034 నాటికి 15 గీగావాట్ల ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్ తో పాటు 160 గీగావాట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కోవాడ అణు విద్యుత్ ప్రాజెక్టు తో పాటు విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారీ స్థాయిలో 765/800 kV ట్రాన్స్ఫార్మర్లు, జీఎస్ఐ, స్టాట్కమ్ వంటి పరికరాల అవసరం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీ సిటీ లేదా తిరుపతి సమీపంలో స్విచ్ గేర్లు, ఇతర విద్యుత్ పరికరాల తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని హ్యూసాంగ్ సంస్థను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 కొత్త అదనపు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తమ కుమార్లతో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, నూతన అదనపు న్యాయమూర్తులైన సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్, చింతలపూడి అలియాస్ సిహెచ్ పురుషోత్తమ కుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ 3 అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపగా కేంద్ర న్యాయశాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కి పెరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. శ్రీ పురుషోత్తం కుమార్ చింతలపూడి ఎలియాస్ సిహెచ్ పురుషోత్తం కుమార్ to be an additional judge of the Andhra Pradesh High Court. By virtue of the power vested in me by clause 1 of Article 224 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, do hereby appoint Sri Purushottam Kumar Chintalapudi, alias C.H. Purushottam Kumar, to be an additional judge of the Andhra Pradesh High Court for a period of 2 years with effect from the date he assumed charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, the 2nd day of July in the year 2026, 11th Ashada, 1948 Saka, in the 77th year of the Republic of India. Signed, President of India, I unquote. Now I request my Lord the Honorable Chief Justice to administer the oath. I, Purushottam Kumar Chintalapudi, alias C.H. Purushottam Kumar, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed as an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. బాబు జగజ్జీవన్ రాయ్ వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. గొల్లపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళులర్పించారు. దళితుల హక్కుల పరిరక్షణ, సామాజిక సమానత్వం, అంటరానితనం నిర్మూలన కోసం బాబు జగజ్జీవన్ రాయ్ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా విశిష్ట సేవలు అందించిన ఆయన వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి బలమైన పునాది వేసి దేశ ఆహార భద్రతకు కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే 1971 భారత్ పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా సమర్థ నాయకత్వం వహించి దేశ విజయానికి విశేషంగా దోహదపడ్డారని పేర్కొన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో బాబు జగజ్జీవన్ రాయ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.
చదువుకునే సమయంలో ఎంతో వివక్షను ఎదుర్కొని కష్టపడి పేద కుటుంబంలో పుట్టి దేశంలో అత్యున్నతమైన డిప్యూటీ ప్రధానమంత్రిగా 4 దశాబ్దాల పైగా పార్లమెంటేరియన్గా స్వతంత్రం రాకముందే 1937లోనే బీహార్ శాసనసభకు ఎన్నికై ఆనాటి ప్రధానమంత్రి మొదటి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి ఆయన కేంద్రంలో పనిచేయని శాఖ లేదు. రక్షణ శాఖ మంత్రిగా, ఆహార శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, ఎన్నో శాఖల్లో కార్మిక శాఖ మంత్రిగా, డిప్యూటీ ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో పదవులను అలంకరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాణం జరిగితే బాబు జగజ్జన్ రావు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాజ్యాంగ ఫలాల్ని ప్రభుత్వాలు ఆచరించే విధంగా, చట్టాలు అమలయ్యే విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడిన గొప్ప నాయకుడు బాబు జగజ్జన్ రావు గారు. ఆయన తీసుకున్న సంస్కరణలు కూడా ఎంతో హరిత విప్లవం. మరి ఆ రోజు 1971లో వచ్చిన యుద్ధంలో ఆయన రక్షణ శాఖ మంత్రిగా పనిచేయటం, అట్లాగే ఎన్నో సామాజిక రుగ్మతలు కావచ్చు, సమాజంలో ఉన్న పేద వర్గాలు, దళిత వర్గాలకి న్యాయం జరగడంలో ఆయన ముందుండి మరి కార్యరూపం దాల్చే విధంగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద స్ఫూర్తినిచ్చిన నాయకుడు. మరి ఆ రోజు జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు డిప్యూటీ ప్రధానమంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా జయప్రకాష్. భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి హరిజనవాడలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొని బాబు జగజ్జీవన్ రావు సేవలను స్మరించారు. భారత రాజకీయాల్లో బాబు జగజ్జీవన్ రావు పాత్ర చిరస్మరణీయమని ఎర్లగడ్డ తెలిపారు. కేసరపల్లి హరిజనవాడలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు స్థానిక నాయకులతో కలిసి పుష్పమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజకీయాల్లో బాబు జగజ్జీవన్ రావు పాత్ర చిరస్మరణీయమని అన్నారు. వెనుకబడిన వర్గం నుంచి వచ్చి అనేక సామాజిక అడ్డంకులను అధిగమించి దేశ ఉప ప్రధానిగా ఎదిగిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన పూర్తి నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం దక్కలేదని, లేకపోతే దేశ ప్రధానిగా కూడా సేవలు అందించే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కేసరపల్లి గ్రామ పార్టీ కుటుంబ నాయకులందరినీ అభినందిస్తున్నారు. గతంలో బాబు జగజ్జీవన్ రావు గారికి ఆ రోజు స్పీకర్ కనుక అవకాశం ఇచ్చుంటే, పల్లెరూపునికి అవకాశం ఇచ్చుంటే ప్రధానమంత్రి అయ్యే అవకాశం త్రుట్లో తప్పిపోయిన దురదృష్టవంతుడు బాబు జగజ్జీవన్ రావు అని చరిత్రను పరికిస్తే చెప్పక తప్పని పరిస్థితి. అదే 200 పైబడి ఎంపీలు ఉన్నా ఆయనకి పల్లెరూపుని చేసుకోమని స్పీకర్ పిలవకపోవటం ఆయన ఈ దేశ ప్రధానిగా అవ్వకుండానే ఉప ప్రధానిగా మాత్రమే పనిచేసే పరిస్థితి నాకు బాధాకరం. కానీ ఆయన దేశానికి చేసే సర్వీసులు కానీ, ఆయన డాక్టర్ స్పీకర్గా పనిచేయడం కానీ మహానుభావుడు కొంతమంది ఉంటారు చరిత్రలో. అలాగే అంబేద్కర్ అయినా, బాబు జగజ్జీవన్ రావు గారైనా, అంబేద్కర్ గారైనా వీళ్ళు జాతి కోసం, దేశం కోసం పనిచేసిన మహనీయులకు నివాళులర్పించడం కనీసం. రాజకీయాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ నిర్మాణంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చిందని జనసేన పార్టీ పేర్కొంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పదవుల కోసం భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ వెల్లడించారు. జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందన్నారు. పార్టీ అనుబంధ విభాగాలతో పాటు అన్ని స్థాయిల పదవులకు విశేష స్పందన లభించిందని, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుందని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పనిచేసిన కమిటీలు దరఖాస్తులను కేంద్ర కార్యాలయానికి అందజేస్తామని, అనంతరం పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వాటిని పరిశీలించి చర్చల అనంతరం నియామకాలపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఎందుకంటే మీకు తెలియంది కాదు, చాలా పార్టీల్లో ఏమిటి అని అంటే డౌన్వర్డ్ థియరీ ఫాలో అవుతారు. అంటే
మొదట పెద్ద పోస్ట్ వేసి అక్కడి నుంచి వాళ్ళు వేసుకుంటూ కిందకి వరకు వస్తారు. కానీ జనసేన పార్టీ సామాన్యుని సేన జనసేన అన్న స్లోగన్కి అనుగుణంగా మా అధ్యక్షుల వారు రూపొందించినటువంటి కార్యక్రమం ఏమిటి అని అంటే సాధకులు ఎవరైతే సాధకులు ఉన్నారో మా జనసేన పార్టీలో సభ్యత్వాలు చేసి వాళ్ళు ఎంతోమందిని ఈ జనసేన పార్టీ సభ్యులుగా చేర్పించారో వాళ్ళు నిర్మాణం చేస్తారు. వాళ్ళ నుంచి సమాచారం సేకరణ చేయడం అన్నమాట. దీని ప్రక్రియ తాలూకా బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఏంటి అని అంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే పనిచేస్తున్నారో పార్టీ వాళ్ళే తమ నాయకుడు ఎవరు ఉండాలి అనేది నిర్ణయాధికారం పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయి జన సైనికుడికి ఇవ్వడం ద్వారా ఒక నూతన ఒరవడిని సృష్టించారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో. ఇది దేశానికే పెద్ద తలమానికం. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ప్రక్రియ అనుసరించలేదు. దీనివల్ల బాపట్ల జిల్లా పొన్నూరులో ఓ జర్నలిస్ట్ పై మారణాయుధాలతో జరిగిన దాడి కలకలం రేపింది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ న్యాయశాస్త్ర విద్యార్థి ఫజల్ ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పొన్నూరు పట్టణంలోని ఇటికంపాడు రోడ్లో ఆదివారం కొందరు దుండగులు జర్నలిస్ట్ న్యాయశాస్త్ర విద్యార్థి ఫజల్ పై మారణాయుధాలతో దాడి చేశారు. హత్య యత్నానికి పాల్పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు స్థానికులు అడ్డుకోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఫజిల్ ను ముందుగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పత్తిపాడు నియోజకవర్గంలోని లాల్పురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక ఎమ్మెల్యే బూర్లా రామాంజనేయులు మీ మార్ట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకి నిత్య అవసరాలు విలేజ్ మార్ట్ ద్వారా అందించడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. పత్తిపాడు నియోజకవర్గం లాల్పురంలో పైలట్ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రారంభించామని, ఇదే కాకుండా ఈ రోజు 7 విలేజ్ మార్ట్ల షాపులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నమైన కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రామకృష్ణ గారు, నాతో పాటు మా శాఖకు సంబంధించిన కమిషనర్ గారు కన్నబాబు గారు, అదేవిధంగా డైరెక్టర్ సివిల్ సప్లైస్ నూపూర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభ కార్యక్రమం ప్రారంభించే సందర్భంగా అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతాను. ఏనాడు గతంలో రాష్ట్రంలో ఉన్న 29,750 ఏవైతే ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయో, రేషన్ దుకాణాలు ఉన్నాయో, వాటిని నిర్వీర్యం చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా కుట్ర పన్ని 9,260 MDU వాహనాలు తీసుకొచ్చి వారి బ్రతుకు తీరు కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేసిన ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఈ డిపార్ట్మెంట్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఏం చేయగలుగుతామని ఆలోచించినప్పుడు 29,750 రేషన్ షాపుల ద్వారా ప్రజలకి నాణ్యమైన సరుకు గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ అయితే చూస్తున్నాం. మనం క్షేత్రస్థాయిలో డీమార్ట్ అనే కంపెనీలు రావడం, ప్రైవేట్గా చాలామంది వచ్చి వ్యాపారాలు చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన సరుకులు తీసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, అటువంటి ధరలు చూసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆలోచనలో భాగంగా సంస్కరణలు తీసుకురావాలనే ఆలోచనతోటి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తోటి టైఅప్ చేసుకుని మా పౌర సరఫరాల శాఖ ఈరోజు ఫ్రంటియర్ అనే సంస్థతోటి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాం. ఆ 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు మీ మాట అనే నామకరణతోటి ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 7 షాపులు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఒక
ప్రయోజనాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకి సుమారు 250 ప్రజల గొంతుకై ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడిన తెలంగాణకి చెందిన జర్నలిస్ట్ కేవీఆర్ ప్రశ్న రావణ్ అరెస్టులు దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం గుంటూరు బృందావన గార్డెన్స్ లోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. జర్నలిస్ట్ కేవీఆర్ ప్రశ్న రావణ్ వైసీపీకి చెందినవారు కాదని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న వారు మాత్రమే అని తెలిపారు. కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ కీలుబొమ్మగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకుని వ్యవహరించారన్నారు. ఇదోసారి అరెస్టు నెల్లూరు సబ్ జైలుకి, నెల్లూరు జైలుకి, సెంట్రల్ జైలుకి ఇప్పుడు ఆగింది. ఎంత దుర్మార్గం ఇది! ప్రశ్నారావణ్ అనే వ్యక్తి మా పార్టీ కాదు, ఈయనే కాదు, కేవీఆర్ కూడా మా పార్టీ కాదు, మా పార్టీ యాక్టివిస్టులు కాదు. వారికి జర్నలిజంలో ఉన్నటువంటి అనుభవం మేరకు వారికి కొంత భావాజాలం ఉంటుంది, వారి ఐడియాలజీ. ఆ ఐడియాలజీ ప్రకారం ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం వారు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో జర్నలిస్టులుగా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేస్తారా? తప్పు చేస్తే కేసు పెట్టండి, తప్పేం లేదు, ఎవ్వరికి అభ్యంతరం లేదు. వాళ్ళు తప్పు చేసిన జర్నలిస్టులుగా లేదా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడినా మీరు కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, దీనికి ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? ఇక్కడే మేము అభ్యంతరం పెడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రక్రియని వాళ్ళ ఐడియాలజీ పక్కన పెట్టండి, వారు మాట్లాడినటువంటి మాటలకు మించి కేసులు పెట్టడం, కేసులు పెట్టి అరెస్ట్ చేయటం. నేను తెలియగలుగుతానండి, ఒకే ఇన్సిడెంట్, ఒక నేరం అనుకుందాం కాసేపు, ఆ నేరం మీద ఎన్ని కేసులు పెడతారండి ఈ రాష్ట్రంలో? ఎన్ని కేసులు పెడతారు? నా మీద 36 కేసులు పెట్టారు. కోర్టు ఏం చెప్పింది? అయ్యా, ఈ 36 కేసుల్లోనూ 36 సార్లు అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఇవన్నీ కూడా ఒకే ఎఫ్ఐఆర్గా ట్రీట్ చేయండి, వీటన్నిటినీ కూడా సాక్ష్యాలుగా తీసుకోమని చెప్పింది. సేమ్ ఇవాళ ఏంటి తీసుకొచ్చారు, పీఠాపురంలో పెట్టారు. ఎవరిని? ప్రశ్నారావణ్ణి పిఠాపురంలో పెడితే పిఠాపురం కోర్టు వారు అబ్బే ఈ కేసు అరెస్ట్ చేసేది కాదు అని వదిలేశారు. ఈ కోర్టు వదిలేసిద్దా, ఇంకో కోర్టుకు వెళ్దామని చెప్పేసి అదే కేసులో మళ్ళీ అరెస్ట్ చేశారు. తీసుకెళ్ళి సర్పవరంలో అరెస్ట్ చేశారు, అక్కడ కోర్టులో పెట్టారు. వాళ్ళు కూడా అన్నారు అయ్యా ఈ కేసు ఏమీ లేదు తీసేయి అన్నారు. అయ్యారా ఆగలా, మళ్ళీ మచిలీపట్నం తీసుకొచ్చారు. మచిలీపట్నంలో మళ్ళీ అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు. మచిలీపట్నం మ్యాజిస్ట్రేట్ గారు కూడా అబ్బే దీనిలో కూడా ఏమీ లేదే, అసలు అరెస్ట్ చేసే పని లేదు, ఇచ్చేయమన్నారు. అక్కడికైనా బుద్ధి వచ్చిందా మీకు ప్రభుత్వానికి? రాలా. అక్కడి నుంచి నక్కబల్లి తీసుకెళ్లారు. బీజేపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125 జయంతి వేడుకలు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశం తొలి పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు బీజం వేసిన అప్పటి కేంద్ర మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ పార్టీని స్థాపించి బీజేపీ పార్టీ మూలాలు దేశవ్యాప్తంగా అల్లుకుపోయే విధానానికి పునాదులు వేసిన ముఖర్జీ మాజీ మంత్రి పేర్ని నాని, సినీ నటుడు ప్రకాష్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ. సహచరులకి, జిల్లా అధ్యక్షులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని గారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారైనటువంటి సత్యకుమార్ గారి పట్ల పరుషమైనటువంటి పదాలు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భం. ముఖ్యంగా వారు మాట్లాడుతూ సత్యకుమార్ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్పగానే వెంటనే దానికి తగినటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఈ విషయము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తనకు చెప్పినట్టుగా తను మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాము పేరు నాని గారిని, మీతోటి ఎవరు చెప్పారు ఇటువంటి మాటలు? అటువంటి మాటలు చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు అనేది మీరు చెప్పగలరా? పేరు నాని గారు కానివ్వండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా ఒక దురలవాటు ఉంది.
వాళ్ళకు ఉన్నవన్నీ దురలవాట్లే. మరొక దురలవాటు ఏమిటంటే వారు చేసినటువంటి తప్పులు కనుక ఎవరన్నా విమర్శిస్తే, ఎత్తి చూపిస్తే వారు అవతల మాట్లాడినటువంటి వ్యక్తి మీద, కులం మీద మాట్లాడటం కానీ, వారి మతానికి సంబంధించి మాట్లాడటం కానీ, లేకపోతే వారికి ఇతర పార్టీలని ఆపాదించేటటువంటి ప్రయత్నం కానీ చేస్తూ అసలైనటువంటి అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పరు. ఏదైతే వారిని ప్రశ్నించారో వాటికి సమాధానం చెప్పకుండా తిమ్మిని బొమ్ముని చేసేటటువంటి ప్రయత్నం ఈ పేరు నాని గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి తప్పును ఎత్తి చూపిస్తే ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిపోతారా? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక్కసారి పార్టీ నియమ నిబంధనలకి, పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఎవరిని కూడా వారి భుజాల మీద మొయ్యవలసినటువంటి అవసరం లేదు. ఏ పార్టీని కూడా అనవసరంగా సమర్థించవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసి వాళ్ళ కూటమిలో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. 3 పార్టీల యొక్క ఆలోచన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు కల్పించటం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 24 నెలల్లో భారతదేశం అభివృద్ధిలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ కృషి ఎనలేనిదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగజ్జీవన్ రాయ్ వర్ధంతి సందర్భంగా బృందానా గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో సోమవారం జగజ్జీవన్ రాయ్ చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించి అంబటి మాట్లాడారు. ఓటమి ఎరగని ధీరుడిన జగజ్జీవన్ రాయ్ పలుమార్లు పార్లమెంటుకి వెళ్లారని గుర్తు చేశారు. పార్టీ నాయకులు అంబటి మురళి, నూరి ఫాతిమా చేసినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారి 40వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో, జిల్లా ఆఫీసులో ఘనంగా వారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. భారతదేశ అభివృద్ధిలో బాబు జగజ్జీవన్ రావు గారి పాత్ర కొనియాడదగింది. ఆయన ఓటమి ఎరుగని వీరుళ్లాగా పలుమార్లు పార్లమెంటుకు ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి. ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసి భారతదేశం అభివృద్ధిలో పాలు పంచుకున్నటువంటి ఒక మహానాయకుడు. ఆయన మరణించి ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా అందరం కూడా ఘనంగా వారికి నివాళులర్పించడం. నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారిది 40వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈరోజు జిల్లా ఆఫీస్లో ఘన నివాళులర్పించడం జరిగింది. ఆయన పనితీరు, అలాగే 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 30 సంవత్సరాల వరకు ఆయన మినిస్టర్గా ఉండటం బట్టి దాన్ని బట్టే అర్థమవుతుంది ఆయన పనితీరు ఏ విధంగా ఉంటుందని చెప్పి. ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా, ఒక డిఫెన్స్ మినిస్టర్గా, అలాగే ఒక లేబర్ మినిస్టర్గా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని అందరూ సమాంతరంగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి. అలాగే ఈ దేశానికి ఈరోజు మనం అందరం కలిసి ఉండడం వల్ల, లేకపోతే దళితులు అందరం కూడా సమానమే అని చెప్పి దళితుల కోసం పోరాడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. అలాంటి వ్యక్తి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయాలని, అలాగే ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవటం, ఈరోజు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు. వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.